కుటుంబంలో జన్మించిన రామ్ చిన్నప్పటినుంచే చదువులో చాలా తెలివైనవాడు. కాని ఆర్థిక పరిస్థితులు అంతంతే. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి చేసే చిన్నపాటి వ్యవసాయం సరిపోయేది కాదు. కాని రామ్కు చదువు పట్ల ఉన్న అభిరుచి అంతింపలేదు. కష్టపడి చదివి ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడు. కాలేజీ ఫీజులు, ఇతర ఖర్చుల కోసం రామ్ కష్టపడి పార్ట్ టైం ఉద్యోగాలు చేశాడు. అర్ధరాత్రి వరకు చదువుకుని ఉదయాన్నే కాలేజీకి వెళ్లేవాడు. కాలేజీ పూర్తయ్యాక ఓ బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాని రామ్కు తన స్వంత వ్యాపారం చేయాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. అతను తన సొంత డబ్బుతో చిన్న స్టార్టప్ను ప్రారంభించాడు. కాని వ్యాపారం ప్రారంభంలోనే చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కొన్నిసార్లు నిరాశకు గురయ్యాడు. కాని తన కలలను సాకారం చేసుకోవాలన్న పట్టుదల అతన్ని ముందుకు నడిపించింది. రామ్ తన వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ఆలోచనలు చేశాడు. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని వారికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాడు. అతని కృషి ఫలితంగా వ్యాపారం విజయవంతమైంది. రామ్ ఒక సఫల వ్యాపారవేత్తగా ఎదిగాడు.